గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం సెక్టార్ పరిధిలో నారాగూడూరు హైస్కూల్ నందు రెండవ రోజు ట్రైనింగ్ నవచేతన యాప్ గురించి అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ పిల్లల నమోదు పూర్తి అవగాహన కల్పించాలి. నవచేతన యాప్ ద్వారా ప్రతి అంగన్వాడీ కార్యకర్తల పిల్లల స్క్రీనింగ్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని, అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు మానసికంగా శారీరకంగా పరివర్తన అంశాలకు నవచేతన యాప్ ద్వారా ఈసీఓ స్క్రీనింగ్ నమోదు చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి ఎం ఏడుకొండలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగరాజ్, కుమారి, మాధవి, అంగన్వాడీ కార్యకర్తలు, చేబ్రోలు, నారాకోడూరు, వడ్లమూడి కార్యకర్తలు హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్స్కి రోజు ఓరియంటేషన్ ప్రోగ్రాము జరుగుతుంది. దానిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద తల్లులకు పిల్లలకి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఈ 6 సంవత్సరాలలోపు వచ్చేటువంటి పిల్లలకు వచ్చే వ్యాధుల్ని పరిశీలించి పరీక్ష చేసి ఆ తల్లులకి సూచించే దానికోసము ఎలా చేయాలనేటువంటి అంశం మీద ఒకరోజు శిక్షణ కార్యక్రమం మన చేపలు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలని మీ యొక్క క్లస్టర్ స్థాయిలో, మీ అంగన్వాడీ స్థాయిలో తల్లులకి స్క్రీనింగ్ టెస్ట్ చేసి వచ్చేటువంటి వ్యాధులకి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలనే అంశాన్ని వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించి ఆ తల్లులు సంరక్షించాల్సిన బాధ్యత మన అందరి మీద అని చెప్పేసి తెలియజేసి దానికోసము ఈరోజు మన చేపల మండలంలో ఈ అంగన్వాడీ టీచర్స్కి నవచేతన కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ఈ పిల్లలకు వచ్చేటటువంటి పుట్టుకతో వచ్చేటువంటి వ్యాధుల్ని ఎలా గుర్తించాలి అన్న దాని గురించి ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పుట్టుకతోనే ఆ బిడ్డల్ని ఐడెంటిఫై మనము చేయాలి. ఇప్పుడు మీ యాప్ ఇస్తాము. ఇప్పుడు నవచేతన యాప్, ఆ నవచేతనలో ఈ 0 నుంచి 6 సంవత్సరాల మీరు అందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క బిడ్డకి స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. ఆ యాప్లో అన్నీ వస్తాయి. మీరు వాటన్నిటికీ అడుగుతుంది. ఆ యాపే మనతో మాట్లాడుతుంది. ఆ మాట్లాడినాటికి ఆ తల్లిని కూర్చోబెట్టి ఎంత టైం అయితే అంత టైం కూర్చోబెట్టి తన దగ్గర అంత పూర్తి సమాచారము మొత్తం బిడ్డకి ఏమేమి రుగ్మతలు ఉన్నాయి, అంతా బాగున్నాడా అన్నీ అడిగి తెలుసుకుని ఈ యాప్లో మనం అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అవి ఏమన్నా రుగ్మతలు ఏమన్నా ఉంటే వస్తాయి. వాటిని సూపర్వైజర్గా మేము చూస్తాము. మా తర్వాత సిడిఓ గారు చూస్తారు. అందరూ ఈ యొక్క మన ఇచ్చిన అవకాశాన్ని చక్కగా చేయాలని కోరుకుంటున్నాను. సో గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే పైప్ బ్యాచ్లని ప్రభుత్వ పాఠశాలలో చేర్చమని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా గత సంవత్సరం 250 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 260 మంది మనం చేర్చడం జరిగింది. ఇంకా వాళ్ళు అయితే 10% పెంచే 275 మందిని పెంచమని 275 మంది ఫస్ట్ క్లాస్లో చేర్చమని చెప్పడం జరిగింది. సో ఇంకొక 10 మంది అయితే గవర్నమెంట్ వాళ్ళు మన చేపల మండలానికి ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో 265 మంది ప్రభుత్వ సెక్టర్లో మనకి అంగన్వాడీ నుంచి 1వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చేరారు. సో మీరు కూడా ఇంకెవరైనా సరే అంగన్వాడీలో ఉండి పాఠశాలలో ఎక్కడా చేరినటువంటి వాళ్ళ వివరాలు ఇస్తే మేము ఉపాధ్యాయుల ద్వారా వాళ్ళతో క్యాంపెయిన్ చేసి వాళ్ళని ప్రభుత్వ పాఠశాల చేర్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఆధార్ లేని వాళ్ళ పరిస్థితి, ఆధార్కి ఈ నెల 15వ తారీఖు 16వ తారీఖు ఆధార్ సెంటర్